వెల్కమ్ టు ఆర్ న్యూస్ మీడియా. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన మేయర్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఆపై భారీ ర్యాలీ నిర్వహించి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొంగతుర్తి రవి, డిప్యూటీ మేయర్ కూర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇవాళ నుంచి ఫిర్జాదిగూడలో 4.5 సంవత్సరాల నుంచి ఏదైతే చీకటి రోజు ఉండే ఇవాళ గతమైంది. ఇప్పటి నుంచి 4.5 సంవత్సరాల నుంచి ఫిర్జాదిగూడ అభివృద్ధిలో చాలా వెనుకబడిపోయింది. మేమందరం కలిసి ఒక టీం వర్క్గా ఈ 6 నెలల్లో ఏదైతే ఆదర్శ మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పగలిగే అందరూ రాష్ట్రంలో ఫిర్జాదిగూడకి అట్లాంటి పేరు తీసుకొస్తాము. ఫిర్జాదిగూడ పేద ప్రజలు కానీ, లోతట్ట ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా మేమందరం కలిసిమెలిసి వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేసి వాళ్ళకి ఎప్పుడైనా 24/7 అవైలబుల్ ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాను. ధన్యవాదాలు. అమర్ సింగ్ గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మీద, మన ఇన్ఛార్జ్ ఆదేశాల మీద, మన పార్టీ ఆదేశాల మీద, మన హరివర్ధన్ ఆదేశాల మీద, మా ఇద్దరు ఆదేశాల మీద ఇవాళ మంచి ఇవాళ సుమారుగా 6 నెలల నుంచి కష్టపడుతూ ఏదేమైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మేయర్ని కూడా మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి ఉద్దేశంతో ఇవాళ మంచి వ్యక్తిని ఇవాళ మేయర్గా కార్పొరేటర్లు అందరూ సుమారుగా 26 మంది కార్పొరేటర్లు 21 మంది కూడా ఏకగ్రీవంగా అమర్ సింగ్ గారిని ఇవాళ ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఏదైతే 4.5 సంవత్సరాలు చీకటి పరిపాలన చేసిన మేయర్ గారు అభివృద్ధి పుట్టుపడ్డదు. చాలా కాలంలో చాలా వాళ్ళలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు, సీసీ రోడ్లు లేవు. ముఖ్యంగా చెప్పాలంటే ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎప్పుడో ఒక 100 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన 110 కోట్ల శాంక్షన్ అయినటువంటి ఎస్ఐడిపి కూడా పని కూడా స్టార్ట్ కాలేదు. అదేవిధంగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అటువంటి మెయిన్ రోడ్ ఒకటి, అదేవిధంగా మన నానపల్లి నుంచి ఉప్పలో ఫ్లైఓవర్ ఒకటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో చాలా సమస్యలు ఉన్నాయి. ఖచ్చితంగా మంచి వ్యక్తి కాబట్టి అమర్ సింగ్ గారిని అందరూ కూడా వెన్నెంపడే ఉండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఖచ్చితంగా నిధులు తెచ్చి కార్పొరేషన్ని గత 4.5 సంవత్సరాలు ఏ విధంగా అయితే చీకటి కార్పొరేషన్ చేసిందో ఈ 5 నెలల్లో కూడా రాష్ట్రంలోనే నంబర్ 1 కార్పొరేషన్ దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ 6 నిమిషాలు 24/7 కూడా ప్రజల కోసం పోరాడతాం, ప్రజల కోసం కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా ఎప్పుడు కూడా అమర్ సింగ్ గారు వెన్నెంపడే ఉండి 5 నెలలు కూడా ఆయన మన ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ మేయర్ చేయని విధంగా ఇవాళ అమర్ సింగ్ గారు పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కూడా మేమందరూ కూడా కుర్బాన్ చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం అందరూ కూడా పేరు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.